చాలా ప్రాంతాల్లో బిచ్చగాళ్లు చిన్నపిల్లలను ఎత్తుకువెళ్లి డబ్బుల కోసం వేడుకుంటున్నారు. బిడ్డకు తగినంత పాలు అందడం లేదని పేర్కొంటూ వారు విరాళాలను అభ్యర్థించారు. మరికొందరు బిడ్డ అనారోగ్యంతో ఉన్నారని మరియు వైద్య సహాయం అవసరమని చెప్పారు. పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది యాచించడంలో నిమగ్నమై ఉంటారు. వారిలో కొందరు నిజంగా అవసరమైన వ్యక్తులు ఉన్నారనేది నిజమైతే చాలా మంది ఈ దుర్బలత్వాన్ని ఉపయోగించుకోవడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ పిల్లలు వారి సొంతవారా లేక రక్త సంబంధీకులా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అదనంగా ఈ భిక్షాటన ముఠాలకు సరఫరా చేసే మరియు పిల్లలను కిడ్నాప్ చేసే స్మగ్లర్లు కొన్నిసార్లు పోలీసు రికార్డుల్లో జాబితా చేపడతారు. దీంతో స్పందించిన పంజాబ్ ప్రభుత్వం బెగ్గర్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. బిచ్చగాళ్లు వారు మోసుకు వెళ్లే పిల్లలకు DNA పరీక్షలు నిర్వహించి వారి సంబంధాలను నిర్ధారించాలని అధికారులు యోచిస్తున్నారు. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని బిచ్చగాళ్ల రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన నేతలు ఇప్పుడు ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. యాచకులు లేని రాష్ట్రం దాని నివాసులందరికీ సరైన ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఇతరులు భిక్షాటనలోకి రాకుండా నిరోధించడంతో పాటు పేదలకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారు మనుగడ కోసం భిక్షాటనపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంతమంది విమర్శకులు దీన్ని సాధించడం అసాధ్యమని వాదించారు. ఏది ఏమైనప్పటికీ పంజాబ్ ప్రభుత్వం యాచకుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు తన పరిధిలో చురుగ్గా పనిచేస్తోంది. మొదటి దశగా పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. తమ చేతుల్లో పిల్లలను ఎత్తుకొని రోడ్లపైకి వచ్చే యాచకులను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పిల్లలు వారిని ఎత్తుకుని తీసుకువెళ్లే వ్యక్తులకు చెందినవారా అని వారు అడుగుతారు. వ్యక్తులు తమ ప్రమేయాన్ని అంగీకరిస్తే వారు DNA పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. DNA ఫలితాలు సరిపోలకపోతే పిల్లలను పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఉంచుతారు. యాచకుల నియంత్రణ నుంచి చిన్నారులను రక్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య కూడా యాచకుల సంఖ్యను తగ్గించేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. భిక్షాటన చేస్తున్న చిన్నారులకు వారి వెంట వచ్చే పెద్దలకు సంబంధం లేదని DNA పరీక్షల్లో తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పిల్లలను దేశంలోకి తీసుకువచ్చే వ్యక్తులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. పిల్లల అక్రమ రవాణాను అరికట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రభుత్వం వివరించింది. ఈ కార్యక్రమాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. యాచకులకు DNA పరీక్షలు నిర్వహించాలని పంజాబ్ ప్రభుత్వం 5 జిల్లాల అధికారులను ఆదేశించింది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ జిల్లాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని విస్తరిస్తారు. ఈ చొరవ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.